ఈరోజు వచ్చేసి మనం కర్వ్స్ చూద్దాం. కర్వ్స్తో ఎలా మోడల్స్ చేయొచ్చు, హౌ టు డూ కర్వ్స్ మోడల్స్ అనేది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఉన్నవి నేను డిలీట్ చేస్తున్నా. సో ఇక్కడ వ్యూస్లోకి వెళ్దాం. ఇక్కడ ఫ్రంట్ వ్యూ, రైట్ వ్యూ. రైట్ వ్యూలోకి వెళ్ళి ఫస్ట్ మనం రెఫరెన్స్ ఇమేజ్ అనేది తీసుకోవాలి. రెఫరెన్స్ ఇమేజ్ తీసుకోవాలి. ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళండి. సో బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకోండి. ఇక్కడ డౌన్లోడ్స్లో నేను కొన్ని డౌన్లోడ్స్ చేశాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్లాస్ అని ఉంది కదా, జస్ట్ గ్లాస్ని రెఫరెన్స్ తీసుకోండి. ఇది కానీ మీ ఇష్టం. సో నేను ఇది తీసుకుంటున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పైకి మూవ్ చేయండి. ఎందుకంటే గ్లాస్ అనేది మనకు గ్రిడ్ పైన ఉండాలి. సో గ్రిడ్ పైన ఉండాలి. ఎగ్జాక్ట్గా ఇది సెంటర్లో ఉండాలి. అంటే రివాల్వ్ చేస్తాం కదా, అంటే రివాల్వ్ చేయాలి. అంటే ఇదంతా మోడల్ చేయం మనం. ఆఫ్ అనేది కర్వ్ క్రియేట్ చేసేసి మిగతా హాఫ్ అనేది రివాల్వ్ చేస్తాం. రివాల్వ్ అంటే మనకు వీల్ తిరుగుతుంది కదా 360 డిగ్రీస్లో. 360 డిగ్రీస్లో తిరిగినప్పుడు అది ఆ కుండలు చేసేటప్పుడు, అంటే పాట్స్ చేసేటప్పుడు ఇలా వన్ సైడ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా 360 డిగ్రీస్ కూడా సేమ్ షేప్ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం అలాగే చేస్తాం అన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫిల్టర్ ఆన్ చేసుకొని ఇక్కడ సెలెక్టబుల్ ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేయగానే ఇక్కడ హైలైట్ అవుతుంది. దాన్ని జస్ట్ ఆఫ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనం ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం షిఫ్ట్ ఏ. సో ఇక్కడ బీజర్ కరువు, సర్కిల్ కరువు, నోబ్స్ కరువు, నోబ్ సర్కిల్, పాత్ అని ఉంది కదా, జస్ట్ నేను పాతనే సెలెక్ట్ చేసుకుంటాను. పాతనే సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్తాను. ఒకసారి చూడండి. దీన్ని నేను రొటేషన్ చేస్తాను. ప్రెస్ చేయండి. జెడ్ యాక్సెస్ 90 డిగ్రీస్ పెట్టండి. మనం వ్యూలోకి వెళ్దాం. ఎడిట్లోకి వెళ్ళండి. ఈ 2 పాయింట్స్ని డిలీట్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ చేయండి. ఇక్కడ కరువు ఉంది కదా, జస్ట్ మూవ్ టూల్ తీసుకోండి. ఎక్స్ట్రూడ్, ఈ ఫర్ ఎక్స్ట్రూడ్. ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి.
ఎక్స్ట్రూడ్. సో, ఇక్కడి వరకు చేస్తే షేప్ వస్తుంది. బట్ ఏంటంటే ఇది థిక్‌నెస్ ఉంటుంది. గ్లాస్ అనేది ఇక్కడ థిక్‌నెస్ ఉంటుంది కాబట్టి, ఆ థిక్‌నెస్ మనం క్రియేట్ చేయాలి. దా ఇలా క్రియేట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రూడ్ చేయండి. ఇలా ఎక్స్ట్రూడ్ చేశాక ఇక్కడ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే ఏమవుతది? ఇందులో వైన్ ఏదైనా పోసినప్పుడు అప్పుడు కిందకి వస్తుంది. సో, ఇక్కడ ఎప్పుడు గాని ఇక్కడ క్లోజ్ ఉంటుంది. సో, ఎక్స్ట్రూడ్. ఇక్కడ స్నాపింగ్స్‌లో గ్రిడ్ పెట్టుకోండి. కంట్రోల్ హోల్డ్ చేసి స్నాప్ చేయండి. జస్ట్ ట్యాబ్ నొక్కండి. మామూలు వ్యూస్‌కెళ్ళండి. ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. యాడ్ మోడిఫైయర్. యాడ్ మోడిఫైయర్‌కెళ్ళేసి జనరేట్‌లో స్క్రూ నొక్కండి. స్క్రూ అనేది ప్రెస్ చేయండి. ఇది క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా మీకు షేప్ అనేది క్రియేట్ అవుతుంది. యాక్చువల్‌గా చూస్తే చూడండి ఇక్కడ జెడ్ యాక్సిస్‌లో మీకు రివాల్వ్ అయింది. అంటే ఇక్కడ 360 డిగ్రీస్ ఇలా 360 డిగ్రీస్‌లో క్రియేట్ అయిపోయింది. 360. ఇది వై యాక్సిస్‌లో ఉంటే ఈ షేప్‌లో వస్తుంది. ఫ్లాట్‌గా. సో, ఎక్స్ యాక్సిస్‌లో వస్తే ఇలా ఉంటుంది. ఒక క్యాప్ లాగా అలా. సో, దీనికి జెడ్ యాక్సిస్ అయితేనే మనకు షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అంటే ఏ యాక్సిస్ అనేది చూసి చేసుకోండనమాట. సో, దీన్ని స్మూత్ చేస్తున్నా నేను. కంట్రోల్ 3. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్‌గా వచ్చిందో. సో, ఇక్కడికొచ్చేసి క్యావిటీ ఆన్ చేసుకోండి. కొంచెం డీటెయిల్‌గా కనబడుతుంది. క్యావిటీలో బోత్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎడ్జెస్ అన్నీ హైలైట్ అవుతాయి. సో, దీన్ని సేవ్ చేస్తున్నా నేను. సో, జీ గ్లాస్ అని సేవ్ చేస్తున్నా. జస్ట్ ఇంకో మోడల్ చూద్దాం. సేమ్ ఈ టైప్ ఆఫ్. ఇది సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ చేయండి. షిఫ్ట్ ఏ. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్. డౌన్‌లోడ్స్‌లోకెళ్ళండి. డౌన్‌లోడ్స్‌లో మీకు ఈ మోడల్ ఉంది. ఈ మోడల్ యాడ్ చేయండి. అంటే ఈ ఇమేజ్‌ని అనేది ఇంపోర్ట్ చేసుకోండి దీంట్లో. చేసుకున్న తర్వాత జస్ట్ ఫిల్టర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ సెలెక్టబుల్ ఆన్ చేయండి. ఇక్కడ ఆన్ అవుతుంది. ఇది ఆఫ్ చేస్తే సెలెక్ట్ అవ్వదు. ఆన్ చేస్తే మీకు సెలెక్ట్ అవుతుంది. దీన్ని మూవ్ చేసుకోండి ఫస్ట్. ఎగ్జాక్ట్‌గా గ్రిడ్ దగ్గర అలా ప్లేస్ చేసుకోండి.
సో దీన్ని ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను నేను. ఇది ఎలా క్రియేట్ చేయాలి? సో దీన్ని కూడా సేమ్ షిఫ్ట్ ఏ కర్వ్, పాత్ కర్వ్. పాత్ కర్వ్ అనగానే మీకు ఎడిట్ మోడ్లోకి వెళ్తే మొత్తం 5 వర్టెక్సెస్ వస్తాయి. ఇవి రెండింటిని డిలీట్ చేయండి. వర్టెక్స్, డిలీట్ వర్టెక్స్. సో దీన్ని మనం మూవ్ టూల్కి వెళ్ళేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్స్ట్రూడ్. ఇది ఒకసారి కరెక్ట్గా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇలాంటి మోడల్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ దీన్ని ఇక్కడ స్నాపింగ్లో గ్రిడ్ పెట్టుకోండి. కంట్రోల్ హోల్డ్ చేసి మూవ్ చేయండి. ఇలా థిక్నెస్ ఎంత కావాలనేది చూసుకొని అంత పెట్టుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. యాడ్ మోడిఫైర్, స్క్రూ. షేప్ అనేది క్రియేట్ అయింది కదా. సో దీన్ని స్మూత్ చేస్తే మనకు ఎగ్జాక్ట్గా వస్తుంది. స్మూత్ చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ కంట్రోల్ 3. వచ్చిందా థిక్నెస్తో? సో ఇలా. ఇన్ కేస్ దీనికి ఏమైనా కలర్స్ కావాలనుకుంటే ఇక్కడ మెటీరియల్లోకి వెళ్ళి జస్ట్ న్యూ షేడర్ తీసుకోండి. షేడర్ బాల్ తీసుకున్న తర్వాత వస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ షేడర్ బాల్ తీసుకున్న తర్వాత కలర్ ఇవ్వండి. సో కలర్ ఇస్తూ ఉంటే ఏమవుతుంది చూడండి, మనకి కలర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ ఉంది కదా షేడింగ్, ఇక్కడ షేడింగ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా షేడింగ్ వస్తుంది. సో ఇదేమో లైటింగ్ మోడ్, అంటే షేడింగ్ అండ్ రెండరింగ్. సో షేప్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. ఇలా కలర్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మిగతావి చూద్దాం. ఓకే, సీ యూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి.
మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.